నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు చిల్లీ పన్నీర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. చిల్లీ పన్నీర్ అంటే అందరికీ ఫేవరెట్ కదా. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. స్పైసీగా, క్రంచీగా, సూపర్ టేస్ట్తో ఉంటుందండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి సర్వ్ చేయండి, అందరూ కూడా ఇంప్రెస్ అవుతారు. దీనికోసం ముందుగా ఒక 200 గ్రాముల దాకా కూడా పన్నీర్ని తీసుకుని అలానే ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వాటర్లోకి 1 టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుని ఇలా కలుపుకుని పన్నీర్లోకి వేసేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, అలానే ఒక 3 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోండి. ఆల్రెడీ మనం కారంలో నీళ్లు కలిపి వేసాం కాబట్టి అస్సలు వాటర్ ఏమీ వేయకుండా ముందు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మరి ఒకవేళ అంటుకోవట్లేదు అనిపిస్తే జస్ట్ నీళ్ళని చిలకరించుకుని మాత్రమే ఈ విధంగా కలుపుకుని వీటిని పక్కగా పెట్టేసుకోండి. ఆ తర్వాత మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే 1 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ని వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని దీన్ని పక్కగా పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని పోసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని కూడా దీంట్లోకి వేసుకుని వీటిని అన్ని వైపులా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. యూజువల్గా ఈ ప్రాసెస్ని డీప్ ఫ్రైలో చేస్తారండి, కానీ అవసరం లేదు. ఇలా షాలో ఫ్రై చేసినప్పటికీ కూడా వీటి టేస్ట్ కానీ ఏమీ మారదు. ఇవి ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసేసుకోండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించేసుకోండి. ఇలా రెండు వైపులా బాగా వేగినాయి అంటే మిగతా సైడ్స్ అన్నిటిని కూడా ఆ వేడికి మగ్గిపోతాయండి. అన్ని వైపులా కూడా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన వాటిని పక్కకు తీసేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం, అలానే ఉల్లికాడల చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, అవి కూడా 1 టేబుల్ స్పూను, అలానే 2 పచ్చిమిరపకాయలని ఇలా చిరుకులుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే క్యాప్సికమ్ని కూడా క్యూబ్లా కట్ చేసుకుని వేసుకోండి. కావాలంటే ఏదో కలర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే అన్నీ మిక్స్ చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వీటిని హై ఫ్లేమ్ మీద జస్ట్ 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు సిమ్లోకి పెట్టుకుని 1 టీ స్పూన్ అంత సోయా సాసు, 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాసు, 2 టేబుల్ స్పూన్లంతా టొమాటో సాసు, 1 టీ స్పూన్ అంతా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని అలానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి, కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళన్నీ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా వేసుకుని ఫాస్ట్గా ఇదంతా కోట్ అయ్యేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇది పూర్తిగా డ్రైగా ఉండదు, అలానే గ్రేవీగా ఉండదండి, సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ వాటర్ని అలానే సాసెస్ని కొద్దిగా పెంచుకోండి. ఇలా బాగా కలిపేసుకుని లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని అలానే దీంట్లోకి వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసుకుంటే దీని రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.